కూడా మీరు ఆలోచించుకోవాలి. అదే మరి అగ్రవర్ణాలు ఉన్నారు, మీరు కూడా ముందుకు రండి. ఈ స్కీమ్లో మీకు కూడా ఇస్తాం 78,000 రూపాయలు 3 కిలోవాట్ల వరకు ఉచితంగా సబ్సిడీ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే, ఒకప్పుడు కరెంటు ఎక్కడ ఉత్పత్తి అవుతుందో తెలియని పరిస్థితి నుంచి మీ ఇంటి దగ్గరనే కరెంటు తయారు చేసుకుని మీరు వాడుకొని మిగిలిన కరెంటు ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీ పొలాల్లో వాడుకోవచ్చు, రాజధాని కాబట్టి ఇక్కడ వ్యవసాయం తక్కువ వస్తుందేమో కానీ పొలాల్లో కూడా వాడుకోవచ్చు. మీ కార్లన్నీ కూడా ఎలక్ట్రికల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే పెట్రోల్ కూడా కొట్టుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో. స్కూటర్కి ఈవీ పెట్టుకుంటే స్కూటర్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, ఆటోలకు ఛార్జ్ చేసుకోవచ్చు. 2 లాభాలు: పొల్యూషన్ ఉండదు, కాలుష్యం ఉండదు, ఖర్చు ఉండదు. అలాంటి వినూత్నమైన ఆలోచనలో మీరు ముందుకు పోవాలి. అందుకే నేను ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను. ఇంకో పక్క 1903 మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ఎప్పుడు 96, 97లోనే దీపం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పుడే గ్యాస్ ఇచ్చాం మీకు. ఈరోజు మళ్ళీ ఆలోచించాను. డాక్రా సంఘాల ద్వారా ఆ రోజు దీపం పెట్టాం, ఈరోజు రేట్లు పెరిగాయి. అందుకే 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయం చేశాం. అది కూడా మొన్నే 1 ఇచ్చాం, ఈ సంవత్సరం 3 ఇస్తాం. ఇంకో పక్క రాజధాని ఏరియాలో భవిష్యత్తులో పైపు ద్వారానే గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ వస్తే మీరు మామూలుగా కరెంటు మారిగా మీటర్ ఆఫ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే గ్యాస్ వాడుకుంటారు. దానికి కూడా సబ్సిడీ ఇస్తాం. ఇంటర్నెట్ పెట్టుకోవాలి, 93 ఉన్నాయి, 1882 మందికి లేదు. అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. ఇది కాకుండా గ్రామంలో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఇంటికి 7 అవసరాలు ఐడెంటిఫై చేశాను. ఈ 7 కూడా వీలైనంత తొందరలో ప్రొవైడ్ చేసే బాధ్యత నాది. ప్రతి ఒక్కరికి 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి జాగా ఇస్తాం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం. అందరికి ఇళ్లు కట్టిస్తాం. ఇల్లు లేదనే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకుండా అందరికీ న్యాయం చేస్తాం. ఇవన్నీ వచ్చిన తర్వాత గ్రామానికి వస్తే సీసీ రోడ్లు 10.39 కిలోమీటర్లు ఉన్నాయి. ఒక 0.83 కిలోమీటర్ లేదు. ఈ సంవత్సరమే ఆ రోడ్లు కూడా వేసేయమంటాను. అంటే 100% ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు ఉంటాయి. ఇంకో పక్క డ్రైనేజ్ 1905 కిలోమీటర్లు ఉంది. అయితే 2 సైడ్స్ కావాలంటే ఇంకో 12 కిలోమీటర్లు కావాలి. అది కూడా తీసుకోమంటున్నా. 3 సంవత్సరాల్లో 12 కిలోమీటర్లు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్ట్రీట్ లైట్స్ 160 ఉన్నాయి, 6 కావాలి, అవి కూడా ఇస్తాం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటి, అదే మరి మురుగు నీళ్ల మేనేజ్మెంట్ ఒకటి, ఈ 2 కూడా చేయాలి. ఈ 2 బాగానే పనిచేస్తున్నాయి. దీన్ని ఇంకా కూడా భవిష్యత్తులో స్ట్రీమ్ లైన్ చేస్తాం. నేను చెప్పిన పనులన్నీ చేసిన తర్వాత మీ ఊరు అవసరాలన్నీ తీరాయి, వ్యక్తిగత అవసరాలన్నీ ఇస్తున్నాం. అయితే మీ జీవన ప్రమాణాలు పెరగాలి. జీవన ప్రమాణాలు పెరగాలంటే మీ ఆదాయం పెరగాలి. ఎవరెవరు ఏ పని చేస్తున్నారో దాన్ని అధ్యయనం చేసి ఆదాయాన్ని పెంచే మార్గానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ గ్రామానికి వచ్చినప్పుడు నేను చూశాను. చూసిన తర్వాత ఒక అధ్యయనం చేశాం. ఈ అధ్యయనం చేస్తే దగ్గర ఈ గ్రామంలో పొన్నేకల్లు 1, పొన్నేకల్లు 2 సచివాలయాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినప్పుడు పొన్నేకల్లు 1లో 163 బంగారు కుటుంబాలు ఉన్నాయి. పొన్నేకల్లు 2లో 206 ఉన్నాయి. ఈ రెంటుల్లో కూడా 369 బంగారు కుటుంబాలుంటే ఎస్సీలు 93 మంది ఉన్నారు.
ఎస్టీలు 36 ఉన్నారు, బీసీలు 138 ఉన్నాయి, ఓసీలు 102 మంది ఉన్నారు. ఈ 369 మందిని దత్తత తీసుకోవడానికి ఈరోజు మార్గదర్శనం చూస్తే 11 మంది వచ్చారు. అంటే 11 మంది మార్గదర్శులు వచ్చారు. ఒకరు 10 కుటుంబాలు తీసుకుంటారు, ఒకరు 5 తీసుకుంటారు. కడాన ఈ 11 మంది 369 కుటుంబాలను అడాప్ట్ చేసుకుని ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో అదనంగా వారు మేనేజ్ చేసే పరిస్థితి రావాలి. సంవత్సరం తలసరి ఆదాయాన్ని నేను బేరీ చేస్తా. బాగా చేస్తే మీకు సన్మానం చేస్తా, బాగా చేయకపోతే కూడా చెప్తాను. బెస్ట్ ప్రాక్టీస్ అన్ని మీరందరూ కూడా జీవితంలో నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అంబేద్కర్ గారు పైకి వచ్చారు. ఆ మహనీయుడు కూడా జీవితంలో కొంతమంది సహాయం చేశారు. బరోడా మహారాజు ఆ రోజు ఆయన చదువుకోవాలంటే బాంబేలో 12 రూపాయలు ఇచ్చాడు నెలకు. ఆ డబ్బులతో ఆయన చదువుకున్నాడు. లండన్కు పోవాలనుకున్నాడు, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్నాడు. దానికి నెలకు $11 అవుతుంది. ఆ డబ్బులు కూడా సహాయం చేశాడు. ఆయన మేధావి, తెలివైన వాడు, కానీ పేద కుటుంబంలో పుట్టాడు. ఆర్థికంగా వెనకబడి ఉన్నాడు. అలాంటప్పుడు అండగా నిలబడిన బరోడా మహారాజు ఈరోజు చరిత్రలో మిగిలిపోయాడు. ఒకవేళ బరోడా మహారాజు గాని సహాయం చేయకపోయినా పైకి వచ్చేవాడేమో. చేశాడు కాబట్టి పైకి వచ్చేదానికి సుజావ్ అయింది. ఈరోజు అబ్దుల్ కలాం ఉన్నాడు. ఆయన్ని కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే వాళ్ళ గ్రామంలో ఆ రోజుట్లో మైనారిటీస్ అంటే బ్రాహ్మిన్స్ అంతా దగ్గర చేర్చేవాళ్ళు కాదు. ఆ రోజు అక్కడుండే ఒక బ్రాహ్మణ్ కుటుంబం ఆయన్ని దగ్గర తీసి శిష్యరికం చేసుకుని ఆయన అన్ని విధాలు ఆదుకుంటే భారతదేశం గర్వించదగ్గ బిడ్డగా అబ్దుల్ కలాం ఎమర్జ్ అయ్యారు. నేను అదే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మార్గదర్శి అనేవారు మీరు అన్ని విధాల కుటుంబానికి అండగా ఉండాలి, చేయూతనివ్వాలి, రోజువారీగా ఆలోచనలు కూడా చెప్పాలి. పెద్ద ఎత్తున తీసుకున్న వాళ్ళు కొంతే టైం ఇవ్వగలిగితే ఒక సిఓని పెట్టుకోండి. మీరు 6-7 కంపెనీలు పెట్టుకుంటారు, ఇది ఒక కంపెనీగా ఆలోచించండి. నేను అందుకే చెప్పాను, మనం అందరం